దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతా కూడా ఈస్టర్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రపంచం మొత్తం కూడా క్రైస్తవులు. అయితే ప్రియ సోదరి సోదరుడా, మనం పరిశుద్ధ గ్రంథాన్ని లేఖనాన్ని ధ్యానం చేసినప్పుడు యేసు ప్రభు అన్నాడు, లేఖనాలను మీరు పరిశోధించండి, అవి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సో ఈస్టర్ అసలు ఏంటి, ఈస్టర్ అంటే ఏంటి అనే చిన్న అంశమైన ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఈస్టర్ అనగా మరణమును జయించి తిరిగి లేచాడు. ఎప్పుడు లేచాడు యేసు ప్రభు? మరణాన్ని జయించి తిరిగి ఎప్పుడు లేచాడు ఆయన? 2025 సంవత్సరం. ఇక్కడ లూకాసు వార్తలో వైద్యుడు మరియు భక్తుడు అపోస్తుడు ఈ లూకా చెప్తున్నాడు 24వ అధ్యాయంలో, మనుష్య కుమారుడు 7వ వాక్యం, మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి వారితో అనిరి. మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు. ఆయన ఎందుకు ఈ లోకాన్ని రావాల్సి వచ్చిందనగా, ఆదాము అవ్వమ్మ చేసిన పాపములో ఆదాము పాలుభాగస్తుడైనప్పుడు, ఈ ఆదాము ఎవరనగా ఆయన దేవుని కుమారుడైన దేవుని కుమారుని ద్వారా అనగా మొదటి ఆదాము ద్వారా ఈ లోకంలోకి పాపం అనేది ప్రవేశించింది. కాబట్టి దాన్ని తీసివేయడానికి దేవుడు చాలామంది భక్తులను పంపించారు. ఏ మానవ మాత్రం ద్వారా అది కాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామును పంపించాడు, ఇస్సాకును పంపించాడు, యాకోబును పంపించాడు, హానోకును పంపించాడు, దావీదును పంపించాడు, సొలొమోనును పంపించాడు, మోషేను పంపించాడు. వీరందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర పొరపాటు లేదా పాపం చేశారు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పడం లేదు, అది బైబిల్ చెప్తున్నది. అందుకే పరిపూర్ణమైన మానవుడు కావాలి. ఈ పాపాన్ని జయించాలి అనంటే పరిశుద్ధమైన, పరిపూర్ణమైన, పవిత్రమైన మనుషుడు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆదాము దేవుని కుమారుడు అని బైబిల్ చెప్తున్నది. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారముగా, మోషే ధర్మశాస్త్రం ప్రకారముగా లెవియా కాండం 25వ అధ్యాయం 25వ లేఖన ప్రకారముగా తన సమీప బంధువుడు తన స్వాస్థ్యమును కొంచెం కోల్పోతే ఆ స్వాస్థ్యమును విడిపించడానికి ఆ కోల్పోయిన ఆ వ్యక్తి యొక్క సమీప బంధువుడు మాత్రమే దాన్ని విడిపించాలి. ఇది ధర్మశాస్త్రం చెప్తున్నది. ఆదాము దేవుని కుమారుడు కాబట్టి ఈ దేవుని కుమారుని ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చింది. కాబట్టి దాన్ని తీసివేయాలంటే ఆ దేవుని కుమారునికి సమీప బంధువుడు రావాలి. కాబట్టి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఎవరన్నా సృష్టికర్త అయిన దేవుడు మానవ దేహము ధరించుకొని మరియమ్మ గర్భము ద్వారా ఈ భూమి మీద జన్మించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన భూమి మీద జన్మించి ఆయన వచ్చినది కారణం ఏంటనగా పాపమును తీసివేయడానికి, దేవునికి దూరమైన ప్రజలను ఈయన యొక్క రక్తము ద్వారా దేవునికి సమీపంగా చేయడానికి ఆ సృష్టికర్త అయిన దేవుడు, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, సృష్టిని చేసిన దేవుడు, ఆదాముతో ఏదైనా తోటలో మాట్లాడిన దేవుడు, ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు శరీరము ధరించుకొని ఈ భూమినికి స్త్రీ సంతానముగా వచ్చి ఆయన 33 సంవత్సరాలు ఈ భూమిని జీవించి మరణంలోకి వెళ్ళి సిలువ వేయబడి మరణ వేదనలు అనుభవించి సిలువ వేయబడి సమాధిలో పెట్టబడి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచినప్పుడు ఆయన సమాధిలో ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు, ఆ కాలంలో స్త్రీలు యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారముగా ఆ సమాధిని అలంకరించడానికి,
సమాధి మీద సుగంధ ద్రవ్యములు పోయడానికి, లేదా సమాధి మీద పువ్వులు కానీ ఏదైనా మంచి పదార్థాలు పెట్టి అలంకరించడానికి వారి యొక్క యూదుల యొక్క సాంప్రదాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, సుగంధ ద్రవ్యములను తీసుకొని ఆ సమాధి యొద్దకు పోయారు. సమాధి యొద్దకు పోయినప్పుడు వీళ్ళు ఆలోచన చేస్తున్నారు ఏంటనగా, ఆ సమాధికి ఎదురుగా బయటికి ఏ మనుషుడు కూడా ఆ సమాధిలోకి వెళ్ళకుండా చాలా పెద్ద బండరాయి పెట్టారు. మగ్దలేన మరియా ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి ఎద్దుకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడినట్టు చూచి లోపలికి వెళ్ళిరు కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందుని గూర్చి వారికి ఏమి తోచక ఉండగా స్త్రీలు వెళ్ళారు. మగ్దలేన మరియా, సుసన్న, కొంతమంది స్త్రీలు వెళ్ళి వాళ్ళు అనుకుంటున్నారు ఆ రాయిని మన గురించి ఎవరు తొరలిస్తారు, పక్కకు తీసి పెడతారు అని అనుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి ఆ రాయి పక్కకు పెట్టబడి ఉన్నది. సమాధిలోకి వెళ్ళి చూస్తే యేసుక్రీస్తు దేహం అక్కడ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేహం లేదు అక్కడ. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఇక్కడే కదా మా ప్రభు యొక్క దేహం ఉన్నది అని ఆశ్చర్యపోయి ఎటు తోచక వాళ్ళు ఉన్నారు. వారు ఉన్నప్పుడు అక్కడిద్దరు ప్రకాశమానమైన వస్త్రములు అనగా తెల్లని వస్త్రము ధరించిన ఇద్దరు మనుషులు వారికి కనబడి వాళ్ళు ఏమంటున్నారు, వారు భయపడి ముఖమును నేలకు మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఎవరాటినే సజీవుడు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు తెల్లవారుజామున ప్రపంచవ్యాప్తంగా అసలు ఇది గూగుల్లో నేను కొట్టి చూస్తే ఫస్ట్ రోమన్ క్యాథలిక్ సంఘం దీన్ని చేశారు. బాప్టిస్టు, పెంతెకోస్తు, సిఎస్ఐ ఇవన్నీ కూడా రోమన్ క్యాథలిక్లకి వచ్చినాయి. ఇదంతా ఎలా ఉంటుందంటే రోమన్ క్యాథలిక్ సంఘము అది క్రైస్తవము అనే ముసుగులో, క్రిస్టియానిటీ అనే ముసుగులో వారు ఉండి మరియమ్మ విగ్రహమును, యేసు ప్రభు విగ్రహమును, యోసేపు యొక్క విగ్రహమును వాళ్లకు చనిపోయిన తర్వాత పరిశుద్ధులవుతారు, వీళ్ళను పూజిస్తారు. అనగా ఒక రకంగా చెప్పుకుంటే ఆ కాలంలో, పురాతన కాలంలో ఉన్న రోమా దేశంలో ఉన్న విగ్రహారాధనంతా కూడా క్రైస్తవము అనేక ముసుగులో ఈ రోమన్ క్యాథలిక్ సంఘం క్రిస్టియానిటీలోకి తీసుకొచ్చేసింది. సో అక్కడికి వెళ్ళి వచ్చిందే ఇదంతా కూడా. మనము బైబిల్లో కనుక చదివి చూస్తే యేసు ప్రభు 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఒకటి ఇస్కారియోతు యూదా వాడు చనిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొకడు ఎవరు, ఇంకా ఆయన స్థానంలోకి ఎవరు వచ్చారు? అపోస్తుల కార్యాలను మనం చూసుకుంటే అపోస్తులందరూ కూడా అపోస్తులత్వములో ఇస్కారియోతు యూదా కోల్పోయిన స్థానమును ఇంకొకరికి భర్తీ చేయాలి కాబట్టి చిట్టీలు వేసుకుంటే మత్తీయ పేరిట వచ్చింది. ఇది మానవుని యొక్క ఎన్నిక. మత్తీయ పేరు అక్కడ మాత్రమే కనబడుతుంది అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో. కానీ దేవుని ఎన్నిక ఏంటనగా అపోస్తుడైన పౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అపోస్తుడైన పౌలు కావచ్చు, లేదా పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, యాకోబు కావచ్చు, ఈ లూకా సువార్త రాసిన లూకా కావచ్చు, మత్తయి కావచ్చు, వీరు ఎక్కడైనా కూడా ఈస్టర్ అనే పండుగ జరుపుకున్నారా అని బైబిల్లో మనము చూస్తే ప్రియ సోదరి సోదరుడా ఎక్కడా లేదు. బైబిల్లో చూస్తే, నేను మాట్లాడేది బైబిల్లో, లోక సంబంధంగా చూసేది మాత్రం ఈరోజు అనేక దాదాపు క్రీస్తు శకం 30వ సంవత్సరం నుండి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ప్రారంభించారు. అది ఎక్కడ? రోమా దేశంలో ప్రారంభించారు దాన్ని. యేసు ప్రభు యొక్క అపోస్తులు కాదు. మీరు గూగుల్లో కొట్టి చూడండి మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు చేసినట్టు కానీ, పౌలు చేసినట్టు కానీ, అపోస్తులు చేసినట్టు కానీ, అపోస్తుల తర్వాత ఉన్న శిష్యులు కూడా చేసినట్టు కానీ బైబిల్లో ఎక్కడా లేదు. కానీ ఈరోజు చూడండి,
మొన్న ఆదివారం మట్టల ఆదివారం, పామ్ సండే. మట్టలు పట్టుకొని వీధులలో తిరుగుతూ ఉన్నారు. పోయిన ఆదివారం ఈత మట్టలు పట్టుకొని రన్ ఫర్ జీసస్. అరే యేసయ్య కోసం పరిగెత్తమన్నాడా? యేసయ్య నా కోసం రోడ్ల మీద పరిగెత్తండి బాబు అని చెప్పిండా ఎక్కడన్నా దేవుడు? యేసుప్రభు చెప్పాడా? అంత ఏందనంటే ఇదంతా దెయ్యం. రన్ ఫర్ జీసస్ రోడ్ల మీద పరిగెత్తుకుంటూ పోతాను, వాటికి సెల్ఫీలు పెడతాను, ఫోటోలు పెడతాను. ఇక అక్కడ ఒక ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఒక ఆయనకు చాలా బాధ కలిగిందని వాళ్ళ బాధలు అవన్నీ చెప్పుకుంటున్నారు. అన్ని సెల్ఫీలు పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని అంతా షోపుటోబులు చేసేదంతా. దేవుని భక్తులు ఎక్కడ కూడా షోపుటోపు చేయలేదండి. యథార్థంగా సేవ చేశారు వారు. వీళ్ళకేందో వాట్సాప్లలో కనబడాలి, పేపర్లలో కనబడాలి, ప్రజలు మమ్మల్ని మెచ్చుకోవాలి, మేము పోయిన వెంటనే ప్రజలు మమ్మల్ని ఆహ్వానించాలి, మమ్మల్ని ప్రేజ్ చేయాలి, బాగా మమ్మల్ని ప్రేజ్ చేయాలి మమ్మల్ని. వీళ్ళంతా కూడా ఏందనగా బైబిల్ చెప్తుంది అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయనన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఈరోజు వీళ్ళంతా లిటరల్గా అనగా అక్షరానుసారంగా తీసుకొని చేస్తున్నారు వీరు. సరే ఓకే, మట్టలు పట్టుకొని పోతున్నా, మరి యేసుప్రభు ఏడి? గాడిద పిల్ల మీద కూర్చొని యేసుప్రభు రావాలి కదా, మరి ఎక్కడ వస్తున్నాడు యేసుప్రభు? అసలు ఆయన వస్తూ ఉంటే గాడిద పిల్ల మీద కూర్చొని యేసుప్రభు వస్తూ ఉంటే మంచి వస్త్రములను అంజూర బట్టలు వేసి ఆయన స్తుతించడం ప్రారంభిస్తున్నారు. మరి నువ్వు మట్టలు పట్టుకొని పోతా ఉంటే నీకు ఎవరు బట్టలు పరుస్తున్నారు? నీకెవరు? యేసయ్య ఎక్కడ వస్తున్నాడు అక్కడ? ఇదంతా ఏంటండి? ఇది మూఢభక్తి అంటారు బైబిల్లో, మూర్ఖమైన భక్తి. ఇదంతా మూఢభక్తి, మూర్ఖమైన భక్తి. మట్టల ఆదివారం అయిపోయింది. ఈ మధ్యలో రన్ ఫర్ జీసస్ ప్రతి సిటీలో పెట్టారు. హైదరాబాద్లో పెట్టారు, విజయవాడలో పెట్టారు, అన్ని సిటీలలో పెట్టారు, వరంగల్లో పెట్టారు, కాజీపేటలో పెట్టారు, కరీంనగర్లో పెట్టారు, నిజామాబాద్లో పెట్టారు, అన్ని సిటీల్లో పెట్టారు. రన్ ఫర్ జీసస్ అని రోడ్లను పరిగెత్తుకుంటూ పోతున్నారు. ఎక్కడుందండి బైబిల్లో ప్రభు కోసం జీవించును? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తన కోసం జీవించమన్నాడు. సో శుక్రవారం నాడు మన ఏంటండి? గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం అట. అంటే తక్కిన రోజులు మంచి కావా? మంచివి కావా అండి తక్కిన రోజులు? ఆదివారం మంచిది కాదా? సోమవారం మంచిది కాదా? బుధవారం మంచిది కాదా? గురువారం మంచిది కాదా? శనివారం మంచిది కాదా? అంటే సంవత్సరానికి అది ఒకటే గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. సరే బైబిల్ ప్రకారం మనం చూసుకున్న ఇక్కడ మనం లూకాసు వార్త 24వ అధ్యాయంలో మొదటి ఆదివారము పెందల కడ వారు పోయి చూస్తే ఆయన అక్కడ లేడు. ఓకే, బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు తన నోటితో చెప్పాడు ఏమనగా, యోనా ఏ విధంగా అయితే 3 రాత్రులు 3 పగళ్ళు ఆ చేప గర్భంలో ఉన్నాడో, చేప కడుపులో ఉన్నాడో, మనుష్య కుమారుడు కూడా అలాగూ ఉండవలసినది అన్నాడు. హల్లెలూయా. 3 రాత్రులు 3 పగళ్ళు, అవునండి. 3 రాత్రులు గుడ్ ఫ్రైడే, శుక్రవారం, మొన్న శుక్రవారం చూసుకుంటే మధ్యాహ్నం 3 గంటల పోయి సిలువేశారు యేసుప్రభుని. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి నుండి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఒక రోజు, శనివారం 3 గంటల మధ్యలోకి వెళ్ళి ఆదివారం 3 గంటలకు 2 రోజు, ఆదివారం 3 గంటలకు వెళ్ళి సోమవారం 3 గంటలకు 3వ రోజు. మరి ఎట్లా గుడ్ ఫ్రైడే అవుతుంది? ఎట్లయితుందండి? యేసుప్రభు చెప్పిన స్టేట్మెంట్ అది. యోనా ఏ విధంగా అయితే 3 రాత్రులు 3 పగళ్ళు చేప యొక్క కడుపులో ఉన్నాడో, మనుష్య కుమారుడు కూడా 3 రాత్రులు 3 పగళ్ళు భూగర్భంలో ఉండిన సమాధిలో ఉండిన అన్నాడు ఆయన. మరి ఉండాలి కదా ఆయన. శుక్రవారం ఎలా అవుతుంది? ఆ లెక్కలు చూసుకుంటే గురువారం, అంతేనా? గురువారం 3 గంటలకు సిలువేయబడితే ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో ఆయన తన ప్రాణం అప్పగించేశాడు. ఆయన అప్పగించిన తర్వాత ఏమైపోయింది? అక్కడ ఆ యెరూషలేము దేశం మొత్తం చిమ్మ చీకటి అయిపోయింది, సూర్యుని చీకటి కమ్ముకున్నది, భూకంపం వచ్చింది,
బండలు బద్దలైపోయినాయి, కానీ ఎవరికి హాని జరగలేదు. ఏ ఇల్లు కూలిపోలేదు అక్కడ భూకంపం వస్తే, ఏ వ్యక్తికి ఎలాంటి నష్టం జరగలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు గ్రహించారు, ఈయన నిజంగా దేవుని కుమారుడు. శతాధిపతి గ్రహించారు, ఆ రోమీలు గ్రహించారు, ఆ యాజకులు గ్రహించారు, ఆ లేవీలు గ్రహించారు. ఈయన ఎవరైతే సిలువ వేశారో వాళ్ళు గ్రహించారు, నిజంగా దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ 3 గంటల ప్రాంతంలో, ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో ఆయన సిలువలో తన ప్రాణాన్ని వదిలేశాడు. తీసుకుపోయి సమాధిలో పెట్టారు. లెక్కేసుకుంటే ఎప్పుడు వస్తుంది అది? గురువారం వస్తుంది. మరి శుక్రవారం ఎట్లయితుంది? గుడ్ ఫ్రైడే. సరే, శుక్రవారం తీసుకుపోయి ఏం చేస్తాను? సమాధుల కాడ సిలువ వేసేస్తాను. అక్కడ ఈరోజు 4 గంటల రాత్రికెళ్ళి స్టార్ట్ అవుతాయి. ఆడికి పోతారు, అక్కడ సమాధుల కాడ ఆడబెట్టిన సిలువను మళ్ళీ తీసుకొచ్చి చర్చలలో పెడతా అంటారు. ఎక్కడుందండి మూఢమైన భక్తి? దేవుడు చేయమన్నాడా ఇది? యేసు ప్రభు ఎక్కడైనా చెప్పిండా? సరే, ఈ సంవత్సరము ఏప్రిల్ నెల, ఇలా డేట్ ఎంతండి? ఇలా 20వ తారీఖు, ఈస్టర్, గుడ్ ఫ్రైడే 18 తారీఖు అయింది. ఏప్రిల్ 2020 సంవత్సరం. 2026 సంవత్సరం మళ్ళీ ఏప్రిల్ 20 తారీఖు, ఏప్రిల్ 18 తారీఖు వస్తుందా గుడ్ ఫ్రైడే, ఈస్టరు? మీ క్యాలెండర్లో చూడండి, యూట్యూబ్లో వినేటోళ్ళు క్యాలెండర్లో చూడండి, వస్తుందా? రాదు. సరే, 2026 సంవత్సరంలో మరి రాదనుకుందాం. పోయిన సంవత్సరం 2024 సంవత్సరం వచ్చిందా? ఏప్రిల్ 20 తారీఖు, ఏప్రిల్ 18 తారీఖు గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 20 తారీఖు ఈస్టర్ వచ్చిందా? చూడండి, మీ ఫోన్లో, స్మార్ట్ ఫోన్ ఉంటే చూడండి. 2024 సంవత్సరం చూడు, ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఎప్పుడు వచ్చిందో చూడండి ఒకసారి. మార్చి 29 గుడ్ ఫ్రైడే 2024 సంవత్సరం. మార్చి 31 ఈస్టర్ అయింది. గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు మానవుల పాపాల నిమిత్తము, అతిక్రమాల నిమిత్తము, శాపాల నిమిత్తము మరణించి సమాధిలో పెట్టబడే రోజు అది. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషిని కానీ, ఒక భూమిన పుట్టిన మానవ జన్మ ఎత్తిన ఏ మనిషికైనా పుట్టినరోజు మారుతుందా? చనిపోయిన రోజు మారుతుందా అండి? మారుతుందా? మరి ఎక్కడి ఆచారం ఇది? ఎవరు పెట్టిన ఆచారం ఇది? ఎట్లా పెడతారు ఇది? మరి ఈ క్రైస్తవులను, ఈ పాస్టర్లను, ఈ బిషప్లను, ఈ బైబుల్ స్కాలర్ బోధించే బైబుల్ స్కాలర్స్ను ఏమనాలి? వాళ్ళకు కామన్ సెన్స్ లేదు. వాళ్ళకు కామన్ సెన్స్ లేదు. ఆడ క్యాలెండర్లో వచ్చింది, మేము చేస్తాం, మేము కథం. తప్పేమున్నది బ్రదర్ అంటారు. ఈస్టర్ చేస్తే తప్పేమున్నది? గుడ్ ఫ్రైడే చేస్తే తప్పేమున్నది? మరి నువ్వు అట్లా మాట్లాడుతూ ఒక ఆయన అడిగాను, మీ నాన్న చనిపోయే రోజు వేరే రోజు పెట్టుకొని చేసుకోరాదన్నా నేను. అంటే నువ్వు పుట్టినరోజు ఏ రోజు ఆ రోజు కూడా మార్చుకో అన్నా. మార్చుకోవాలి కదా. మీ ఇంట్లో మీ అమ్మనో మీ నాన్నో చనిపోతారు, చనిపోయే రోజు మార్చును? మార్చవా? మార్చగలుగుతారా? ప్రజలు తిడతారు నిన్ను. సో మరి యేసు ప్రభు కదా, ఆయన దేవుడు కదా, అసలు ఆయనకు మరణం ఉందా అండి? మరణం లేదు ఆయనకు. మరణము నన్ను బంధించట అసాధ్యమన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూస్తే, మనుషుల కోసం చూస్తే తన ప్రాణాన్ని అప్పగించిన సమాధిలో లేడు ఆయన. ఎక్కడికి వెళ్ళిండు ఆయన? పేతురు పుస్తకంలోకి వెళ్ళి చూస్తే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, లేఖనాలను పరిశోధించాలి, అవి యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. అవి ఆయన సమాధిలో లేడు. ఆయన వెళ్ళిండు. ఆయన పేతురు 3వ అధ్యాయం 19-20 లేఖనం చదవండి. మొదటి పేతురు 3వ అధ్యాయం 19 నుండి 20 లేఖనం, 2 లేఖనాలు చెప్తున్నది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహావు దినములలో
ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పోయినాయన? చెరలో ఆత్మలు ఉన్నారు. ఎక్కడి ఆత్మలు అవి? నోహావు కాలంలో నోహావు 100 సంవత్సరములు సువార్త ప్రకటించాడు. ఒకటే సువార్త, మీరు మారు మనసు పొందండి, మీ పాపాలు వదిలిపెట్టండి, దేవుని వైపు మీ మనస్సును తిప్పుకోండి. ఆయన ఆకాశంలోకి వెళ్ళి వర్షము కురిపించి ఈ ప్రపంచంను జల ప్రళయం ద్వారా నాశనము చేయబోతున్నాడు. ఇదే ఆయన చెప్పిన సువార్త. ఆయన చెప్పిన మాటలు ఆయన మనుమరాలు కూడా నమ్మలేదు. కేవలం ఆయన 3 కుమారులు 3 కోడళ్ళు, ఆయన భార్య మాత్రమే నమ్మారు. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆత్మలన్నీ కూడా చెరలో ఉన్నాయి. ఈయన సమాధిలో పెట్టిన తర్వాత ఆత్మరూపిగా వెళ్ళి చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి వాక్యమును ప్రకటించి వారిని విడిపించుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే సమాధిలో లేడాయన. ఉన్నాడా అండి? మరి ఇలా పొద్దున్న 4 గంటలకు పోయి అక్కడ ఎత్తుతే ఎక్కడ ఏం కనబడతాడు ఆయన? కనబడతాడా? ఇవి చేసేటోళ్ళు ఎక్కడికి పోతారు? పరలోక రాజ్యం పోతారండి. ఆ దూతలు ఏమంటున్నారు? మీరు సజీవుడైన వాణ్ణి ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడాయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ఇక్కడ లేడాయన. నా ప్రాణము తీయడానికి ఎవనికి అధికారము లేదు అన్నాడు ఆయన. తెలుసా అండి? నా అంతటా నేనే నా ప్రాణమును పెడుతున్నాను, నా అంతటా నేనే నా ప్రాణమును తీస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడు నా ప్రాణమును ముట్టలేడు. అర్థమైందా? యేసయ్య ప్రాణాన్ని ఎవడు తీయలేడు. ఆయన ప్రాణంను ఎవడు ముట్టలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి గెసెమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. రోమా సైనికులు వచ్చారు. నజరేయుడైన యేసు ఎవరు అని అడిగినప్పుడు ఈయన నేనే అన్నాడు ఆయన. అన్న వెంటనే ఆయన మహిమ తాకి వాళ్ళక్కడ పడిపోయారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా కొంతమంది వచ్చారు. ఇక నజరేయుడైన యేసు ఎవరు అన్న వెంటనే ఆయన మహిమ తాకి వారు అక్కడ పడిపోయారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ లేఖన ప్రకారం ఏం కావాలి? చెలికాడు వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలి. ఎవడో చెలికాడు? ఇస్కారియోతు యూదా వచ్చి ఈయనను మెడమీన పడి ముద్దు పెట్టుకునేంత వరకు కూడా రోమా సైనికులను తాకలకు పోయారాయన. లేఖనము నెరవేరునట్లుగా అన్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లేఖనము నెరవేరినట్లుగా చెలికాడనగా ఆయనతో సహవాసం చేసిన వాడు. ఈ లేఖనాలు ఎక్కడున్నాయి? కీర్తనలో దావీదు మహారాజు మాట్లాడుతూ ఉంటాడు. ఈ దావీదు మహారాజు కూడా అంటాడు ఏమని? సజీవులే కదా ప్రభువా నిన్ను ఆరాధన చేస్తారన్నాడు ఆయన. సజీవులే కదా ప్రభువా నిన్ను ఆరాధిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు సజీవమైన దేవుని ఆత్మను కలిగి ఉంటే నువ్వు సజీవమైన దేవుని ఆరాధిస్తావు. ఎక్కడున్నాడు ఆయన? సమాధులలో ఉన్నాడా? అప్పుడు పోతేనే ఆయన ఎక్కడైతే ఇప్పటికి కూడా చాలామంది ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి యేసు ప్రభు సమాధిని చూస్తే అది ఖాళీగా ఉన్నది. ప్రపంచంలో భూమిని పుట్టిన ప్రతి మానవుని సమాధి కుళ్ళుతో ఉన్నది అక్కడ. రేపు నేను చనిపోతే కూడా నా సమాధి కుళ్ళిపోతుంది, నా శరీరము కుళ్ళిపోతుంది. కానీ ఆయన పరిశుద్ధుడు. ఆయన నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనియవని దావీదు మహారాజు మాట్లాడుతున్న కీర్తన 16వ అధ్యాయంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. ఆయన కుళ్ళు ఆయనను శరీరాన్ని తాకలేదు. ఇప్పటికీ ఖాళీ సమాధి ఉంది ఆయనది. భూమి పుట్టిన కాండి ఆదాము కాండి చివరి మానవ వరకు ఈ రోజు వరకు కూడా ప్రతి వాని సమాధి కుళ్ళుతో ఉన్నది. కానీ ఒకే ఒక్క సమాధి తెరవబడినది. ఆ సమాధిలో ఎముకలు లేవు. ఆ సమాధిలో ఆయన జయించున్నాడు సమాధిని. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు సజీవులే కదా ప్రభువా నిన్ను ఆరాధిస్తారు. సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతిస్తారు.
ఆ రోజున పోయి చూస్తేనే ఆ ఖాళీ సమాధి ఉన్నది అక్కడ. మరి ఈరోజు ఈ సమాధులలో 4 గంటల రాత్రి లేచి అందరిని లేపుకొని ఆటోలల్లా, కార్లల్లా, వ్యాన్లల్లా ఆ శుక్రవారం పెట్టొచ్చిన సిలువ ఉంటుంది. ఆ సిలువలకు వస్త్రం కప్తారు అక్కడ. ఒక డినామినేషన్లో నేను కూడా పోయాను. నా వాక్యం జరిగినప్పుడు నేను అన్ని డినామినేషన్ తిరిగాను. నేను ఫస్ట్ క్యాథలిక్, బాప్టిస్ట్, పెంతకోస్, సిఎస్ఐ, మిలినియం చర్చ్కి వెళ్ళాను, ఎబ్రోన్ చర్చ్కి వెళ్ళాను. హైదరాబాదులో ఎన్ని చర్చిలు ఉన్నాయో ఇంచుమించుగా నాకు అందుబాటులో ఉన్న చర్చిలు మొత్తం తిరిగాను నేను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ నిజమైన వాక్యం, సత్యమైన వాక్యం, ఈ కాల వర్తమానం నిజమైన వాక్యమైనది. ఈ కాల వర్తమానం సత్యమైన వాక్యమైనది. ఇది పక్షిరాజు యొక్క ఆహారమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము 4 గంటల రాత్రి పోయేది. ఆడ చూసే నాకు విచిత్రం అనిపించేది, అసలు ఇక్కడ యేసు ప్రభు ఎక్కడున్నాడు ఈడ. నాకు విసుగొచ్చి ఆ పాస్టర్ని అడిగిన, బ్రదర్, పాస్టర్ కూడా బ్రదర్ అనేది అప్పుడు నేను, బ్రదర్ ఇక్కడ యేసై ఎక్కడున్నాడు ఈడ, అక్కడనే ఖాళీ సమాధి ఉన్నదంటే ఇక్కడ యేసు ప్రభు ఎక్కడున్నాడు ఇక్కడ. లేదు బ్రదర్, మనం చేయాలి. ఇది ఎవరు చెప్పిళ్ళు అడిగితే ఎవరు చెప్పిళ్ళంటే లేదు, అనేక సంవత్సరాలు ఇది ఒక ఆచారంగా వస్తున్నది. మరి యేసు ప్రభు చెప్పిండా? నేను అడిగాను పాస్టర్ని, యేసు ప్రభు చెప్పిండా నా మరణ దినంను చెయ్యండి అని, నా పునరుత్థాన దినంను మీరు చెయ్యండి అని యేసయ్య చెప్పిండా అని అంటే చెప్పలేదు. మరి ఆయన చెప్పండి ఎందుకు చేస్తున్నారు? 93లో నేను చెప్పే ముచ్చట ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పింది ఎందుకు చేస్తున్నారు మీరు? అది ఆయన ఏం చెప్పాడైనా, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి, నమ్మని వానికి శిక్ష విధించబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నేను మీకు ఏ సంగతి చెప్పానో ఆ సంగతులను వారు గైకొనవాలని చెప్పండి అన్నాడు ఆయన. ఆజ్ఞలు గైకొనమన్నాడు ఆయన. 12 మంది అపోస్తలు చెప్పారు. ఆ 12 మంది అపోస్తలు పోయారు, సువార్త ప్రకటించారు, వాక్యము ప్రచురించడము ప్రారంభించింది. అనేక లక్షల కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభువుని నమ్మడం ప్రారంభించారు. మరి ఆయనతోటున్న జీవించిన అపోస్తలు కావచ్చు, ఆయన తదనంతరం రక్షించబడిన అపోస్తలైన పౌలు కావచ్చు, ఎవరైనా చేశారని బైబిల్లో చూస్తే ఏ ఒక్క వ్యక్తి చేయలేదు. ఎందుకంటే ఆయన అక్కడ లేడాయన. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి, ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి వాక్యం ప్రకటించి తను తాను ప్రత్యక్షపరచుకొని ఆ సాతాను యొక్క చెరలోకి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్త్రీలు వెళ్ళి చూస్తే ఆయన శరీరం అక్కడ ఎలా ఉంటుంది? ఆయన ఎక్కడుంటుంది ఆయన శరీరం? ఇదంతా ఎక్కడికి వెళ్ళి వచ్చిందనంటే, రోమీలు, పురాతన కాలంలో రోమీలు బహుదేవత ఆరాధన చేసేవారు. ఆ రంగు మారింది అంతే, రోమన్ క్యాథలిక్ అయిపోయింది. రోమన్ క్యాథలిక్ ఒక పెద్ద బిడ్డనే సిఎస్ఐ, పెద్ద బిడ్డ సిఎస్ఐ, రెండో బిడ్డ బాప్టిస్టు, మూడో బిడ్డ లూథరన్. ఇవన్నీ బిడ్డలే. ఎందుకంటే తల్లిని పోలే పిల్లలు నడవాలి కదా, అంతేనా కదా? అందుకే తల్లి సంఘం అంటారు. బైబిల్ ఉందా తల్లి సంఘం? అయ్య సంఘం ఉన్నది మనకు. ఆ అయ్యవారు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లి సంఘం ఉందా బైబిల్లో? తల్లి సంఘం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? తల్లి సంఘం క్యాథలిక్ వెళ్ళి వచ్చింది. అది పురాతన కాలంలో రోమీలు బహుదేవత ఆరాధన చేసేవారు. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనగా బబులోన్లోకి వెళ్ళి వచ్చింది. దానికి ఆద్యుడోడు అనగా నిమ్రోద్, సెమిరామిస్. నిమ్రోద్ యొక్క భార్య పేరు సెమిరామిస్. ఆమె శిశువులు ఎత్తుకుంటుంది, ఆమె ఒడిలో ఎత్తుకుంటుంది. ఆమె ఒడిలో ఉన్న శిశువు అనగా నిమ్రోద్. ఆ సెమిరామిసు ఒడిలో ఉన్న శిశువు నిమ్రోదు. ఈ ప్రతిమలనే తీసుకొచ్చి అదిగో ఆమె మరియమ్మ అయిన యేసు బాలయేసు అంటున్నారు. ఇది చైనా దేశంలో కూడా ఉన్నది. ఇది చరిత్ర. మన క్యాథలిక్ వాళ్ళే ఈ యొక్క ఆచారాలు, ఈ పద్ధతులు ఇవన్నీ తీసుకొచ్చారు. దీన్ని క్రిస్టియానిటీ అనే ముసుగులో పెట్టారు. ఇక దాన్నే ఫాలో అవుతున్నారు వీళ్ళంతా కూడా. ఎవరు? సిఎస్ఏ దాన్నే ఫాలో అవుతుంది, బాప్టిస్ట్ దాన్నే ఫాలో అవుతుంది, పెంతకోస్ దాన్నే ఫాలో అవుతుంది, ఎబ్రోను దాన్నే ఫాలో అవుతుంది. ఎన్ని డినామినేషన్ దాదాపు ఇంచుమించుగా ప్రపంచవ్యాప్తంగా 2000 డినామినేషన్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా. ఈ 2000 డినామినేషన్స్ అన్నీ కూడా ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటారు. ఒక ఈ కాల వర్తమానంలో ఉన్న విశ్వాసులు, సంఘాలు మాత్రమే వీటిని ఫాలో కావు. వారు దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే ఫాలో అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
చూడండి, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయను. అందుకే యేసు ప్రభు ఆయనను ఎందుకు సిలువ వేశారు? ఆయనను వాళ్ళ ఆచారాలను ఖండించాడు, వాళ్ళ పద్ధతులను ఖండించాడు, వాళ్ళ జీవన శైలిని తప్పని చెప్పిండు ఆయన. మీరు మీ ఆచారాలను పాటించడం వల్ల, మీరు మీ పారంపర్య ఆచారాలు పాటించడం వల్ల దేవుని యొక్క వాక్యంను నిరర్ధకము చేయుచున్నారు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వ్యతిరేకత వచ్చింది ఆయన మీద వాళ్ళకు? అబ్బో మేము చేసే ఆచారం తప్పంటుండ ఆయన. ఇప్పుడు మేము చెప్తే మా మీద కూడా ఈ వ్యతిరేకత వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మొన్న బ్రదర్ పగడాల ఆ బ్రదర్ ఈ వర్తమానానికి చాలా దగ్గరలో ఉన్నాడు ఆయన. దేర్ ఈజ్ నో ట్రినిటీ ఇన్ ద బైబుల్ ఒప్పుకున్నాడు ఆయన. త్రియత్వం అనేది బైబుల్లో లేదు. తండ్రి అనేది ఉనికి, కుమారుడు అనేది ఉనికి, పరిశుద్ధాత్మ అనేది ఉనికి అంటున్నాడు ఆయన. వర్తమానానికి చాలా దగ్గరలో ఉన్నాడు ఆయన. నేను నమ్ముతున్నా ఆయన ఆత్మ దేవుని రాజ్యం ఈ కాలంలో ఉన్న మార్టర్, దిస్ జనరేషన్ మార్టర్, హతసాక్షి అయిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు కోసం హతసాక్షి అయిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వాక్యం కోసం నిలబడ్డాడు ఆయన, సత్యం కోసం నిలబడ్డాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆచారాలను ఖండించిండు ఆయన, సిద్ధాంతాలను ఖండించిండు ఆయన, సత్యాన్ని బోధించిండు ఆయన. దేవుని నామానికి మహిమ, హల్లెలూయా. అనేక డిబేట్లలో సత్యాన్ని మాట్లాడిండు ఆయన, అనేక సభలలో సత్యం గురించి నిలబడ్డాడు ఆయన. ఆ సత్యం ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. సో ఆయన కుటుంబాన్ని దేవుడు ఆదరించును గాక, ఆయన భార్యను ఆయన పిల్లలను దేవుడు ఆదరించును గాక. ఆయన ఇంకేం చేసి ఫోకస్ ఏం చేయనగా హ్యుమానిటీ అనగా మానవత్వమును మీరు జ్ఞాపకం చేయండి అన్నాడు ఆయన. మనిషిని మనిషిగా గౌరవించమన్నాడు. బైబిల్ అదే చెప్తుందండి, లేదా? లవ్ యువర్ నేబర్, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఒక శాస్త్రి వచ్చాడు యేసయ్య దగ్గరికి. అయ్యా, ఆజ్ఞల్లో ప్రధానమైన ఏంటి అన్నాడు. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయ బలముతో నీ దేవుడైన ప్రభువును సేవించమని. ఇది మొదటి ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అని శాస్త్రికి యేసు ప్రభు చెప్పిన వెంటనే తక్కినోళ్ళు ఏమన్నారు? అయ్యా, నువ్వు మంచిగా అతనికి ఉత్తరం ఇచ్చావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎప్పుడు చెప్పిండు? యేసు ప్రభు చెప్పిన మాట మాత్రమే కాదండి. ఇది సినాయి పర్వతమునికి అగ్నిస్తంభంలో దిగొచ్చి దేవుడు మోషేతో మాట్లాడిన మాట. నిన్ను వలె పొరుగువాన్ని ప్రేమించు అనేది. ఇది దేని బోధిస్తున్నది? మానవత్వమును బోధిస్తున్నది. ఇది హ్యుమానిటీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషిని మనిషిగా గౌరవించాలి, మనిషిని మనిషిగా ప్రేమించమంటుంది. అందుకే కనబడే నీ సహోదరుని ప్రేమించని వాడు కనబడని దేవుని ఎలా ప్రేమిస్తాడు? చేస్తారండి? ఇది బైబిల్ వాక్యమేనా నేను చెప్పేది? ఉన్నదా? బైబిల్ ఉన్నదా? యాకోబు పత్రిక చదవండి. మీరు ఈ వర్తమానమైన యూట్యూబ్లో ఉన్న దేవుని బిడలారా, యాకోబు పత్రిక చదవండి. నీ కంటికి కనబడే నీ సహోదరుని ప్రేమించినప్పుడు కనబడని దేవుణ్ణి ఎలాగో నువ్వు ప్రేమిస్తావని యోహాను రాసిన పత్రికలో ఉంటుంది, యాకోబు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన, నువ్వు నీ తోటున్న వ్యక్తి ఆకలైన వానికి అన్నం పెట్టు, దాహమైన వానికి నీళ్ళు ఇవ్వు, వస్త్రహీనుడు కనబడితే వస్త్రం ఇవ్వు, ఎండో బయటని నీడకు తీసుకో. ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారండి? క్రైస్తవులు పెళ్ళికి బిచ్చం పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక బ్రదర్ అంటాడు, నేను ఏ పాస్టర్కి 5 రూపాయలు సహాయం చేయను బ్రదర్, నేను ఆరం ఫండ్ వస్తే మస్తు వస్తుంది ఆయనకు. కానీ లగ్జరీ లైఫ్, ఆయన భార్య లగ్జరీ, ఆయన కొడుకు లగ్జరీ, ఆయన బిడ్డ లగ్జరీ, ఆయన లగ్జరీ. దేవుని సేవకుడు వెళ్ళి ప్రార్థన చేస్తే సేవకునికి ₹1 కనీసం ఒక కానుక కూడా పెట్టాడు ఆయన. ఆయన ఓపెన్గా చెప్తాడు ఆయన, నేను ఏ దైవ సేవకు ₹1 అయ్యాను బ్రదర్, నేను బతికేదంతా అనాథ పిల్లల మీద, బతికేదంతా విధవరాళ్ళ మీద, లగ్జరీ లైఫ్ వాళ్ళకు. ఇలాంటి క్రైస్తవులు ఉన్నారు. ఏది హ్యుమానిటీ? ఏది నీ దగ్గర? మానవత్వం ఏది? యేసు ప్రభు అదే కదా బోధించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? ఎవరికి చేశాడు ప్రభు ఇదనంటే, ఈ చిన్నవారు చేశాడు కాబట్టి అది నాకు చేసినట్టు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా?
మనిషిని మనిషిగా గౌరవించు, మనిషిని మనిషిగా ప్రేమించు. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. ఇది నువ్వు చెయ్యకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నువ్వు పరలోక రాజ్యం పోతావా? ఎంతగా నువ్వు దేవుని ఆరాధిస్తే పరలోక రాజ్యం పోతావా? ఎన్ని వందల వేల మందితో మీటింగ్ పెడితే పరలోక రాజ్యాన్ని పోతావా? లక్షల మందితో మీటింగ్ పెడితే పరలోక రాజ్యాన్ని పోతావా? ఏసీ కార్లలో తిరిగితే పరలోక రాజ్యాన్ని పోతావా? లేదు కదా. స్తోత్రం, హల్లెలూయా. వాక్యంకు లోబడండి మీరు, ఈ కాల వర్తమానం లోబడండి మీరు, సత్యానికి లోబడండి మీరు. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం యుగ యుగంలో కానీ ఏకరీతిగా ఉన్నాడు ఆయన. ఆయన నామానికి మహిమ, హల్లెలూయా. సహోదరుడు ఆ ప్రవీణ్ పగడాల, ఆ సహోదరుడు చాలా చక్కగా తనకిద్దరు కూతుర్లు ఇంకొక 5గురిని అడాప్ట్ చేసుకొని, అనగా 7 అమ్మాయిలను సాధిన వ్యక్తి ఆయన. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు బయటికి కనబడాయని చెల్లె ఎవరికి ఎక్స్పోజ్ చేసుకోలేదు ఆయన. రోడ్డు మీద ఎవరైనా కాళ్ళు విరిగిపోయి ఉంటే వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకు వైద్యం చేయించి, వాళ్ళకు కట్టులు కట్టి వాళ్ళని మంచి స్థితిలో తీసుకొని వచ్చే వాళ్ళని వాళ్ళ బంధువుల దగ్గర తీసుకొని అప్పగించేవాడు ఆయన. ఈజ్ ఎ గుడ్ క్రిస్టియన్, ఈజ్ ఎ జెన్యూన్ క్రిస్టియన్, ఈజ్ ఎ గుడ్ క్రిస్టియన్, ఈజ్ ఎ గుడ్ హ్యుమానిటేరియన్. ఆయన మంచి మానవతావాది, మంచి క్రైస్తవుడు, దేవుని వాక్యమును వెంబడించే రహస్యమైన క్రైస్తవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే బోధిస్తున్నాడు యేసయ్య చెప్పిందే అది. మీరు మీ పితరుల పారంపర్య ఆచారాలను పాటిస్తూ దేవుని వాక్యమును నిరర్ధకము చేశారు. పౌలు వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి యేసయ్య సమాధి చేసిన ప్రభా ఈ సమాధిలో పోయి మోకరించి ప్రార్థించాడా? చేసిండా ఆయన? యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధిని చూసి ఆ సమాధిలోకి వెళ్ళి మోకాళ్ళ నుండి చేతుల పైకి ప్రార్థన చేశారా? ఈ సోకాళ్ళు క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే డబ్బు బాగున్న వాళ్ళు అక్కడ పోతారు, యేసయ్య సమాధిని చూసిన వెంటనే ఆడ మోకాళ్ళ ఉంటే చేతుల పైకి ప్రార్థన ఫోటోలు తీసుకుంటారు, వాట్సాప్ గ్రూప్లో పెడితేనే ఉంటారు. అబ్బా ఇక మాకు పరలోక రాజ్యం వచ్చేసింది మాకు. ఇక కొంతమంది ఏం చేస్తారంటే యేసయ్యకు యోహాను యోర్దానులో బాప్తిసం ఇచ్చాడు కాబట్టి ఇప్పటికీ యోర్దాను నది ఉంది, ఆ యోర్దాను నదిలోపై బాప్తాలు తీసుకుంటారు. అక్కడ నువ్వు యోర్దాను నదిలోకి వెళ్ళి బాప్తం తీసుకున్నా, యేసయ్య సమాధి చేసినా, ఆ సమాధిలోకి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి నువ్వు ప్రార్థన చేసినా, యేసయ్య గొలుగోతో కొండ మీద ఉంటే ఆ కొండ మీదపై నువ్వు యాక్షన్ చేసినా, వాక్యానికి లోబడి జీవించకపోతే ప్రియ సోదరి సోదరుడా పరలోక రాజ్యం వెళ్ళడము అసాధ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ, హల్లెలూయా. ఇక కొంతమంది పుట్టిన స్థలం దొరికింది అనుకోండి ఆయనది, ఆడపోయి పెద్ద టెంపులే కట్టి కథం ఆడపోయి గతం అక్కడ పోతేనే మన పరలోక రాజ్యం అని చెప్తారు. ఇక ఈ క్రైస్తవులు ఈ పాస్టర్లు బోధిస్తారు, ఆడికి పోతేనే మన పరలోక రాజ్యం మనకు. కానీ యేసు ప్రభు ఎక్కడైతే సమరయ స్త్రీతో అన్నాడు, ఆయన ఏమని సమరయ స్త్రీ అన్నది యేసయ్య తోట, అయ్యా మా పితరులు ఈ కొండ మీద ఎత్తైన కొండ మీద దేవుని ఆరాధించే వాళ్ళము, కానీ మా పితరులు చెప్పారయ్యా అక్కడ కాదు మేము ఆరాధించేది యెరూషలేములో సొలొమోను కట్టిన మందిరములో. ఇమీడియట్లీ ఖండించేసింది యేసు ప్రభు. అమ్మ ఆ ఎత్తైన కొండ మీద కాదు దేవుని ఆరాధించేది, సొలొమోను కట్టిన ఆ మందిరంలో కాదు దేవుని ఆరాధించేది. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను, ఆ సమయం ఇప్పుడు వచ్చే ఉన్నది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను కట్టిన మందిరంలో పోయి ఆరాధన చేస్తే పరలోక రాజ్యం ఇస్తానని చెప్పలేదు. సమరయులు చెప్పినట్టుగా ఎత్తైన కొండ మీద పోయి బలిపీఠం కట్టి దేవుని ఆరాధిస్తే పరలోక రాజ్యం ఇస్తానని చెప్పలేదు. ఆత్మతో సత్యముతో, సత్యం అనగా వాక్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అదే సమయం వచ్చేసింది. వెంటనే ఇమీడియట్ అక్కడ యేసు ప్రభువుకి ఆరాధన జరిగింది. అక్కడ వాక్యం చెప్పుకుంటూ వచ్చేసాడు ఆయన. మేము మెస్సియా కోసం కనిపెడుతున్నాం, మెస్సియా వచ్చినప్పుడు ఈ సంగతులన్నీ మాకు చెప్తారని మేము పితలు చెప్పారయ్యా అంటే, నీతో మాట్లాడుతుంది నేనే ఆయనని అన్నాడు ఆయన. హల్లెలూయా. నీతో మాట్లాడుతున్నా నేనే ఆయనను. నువ్వు ఏ మెస్సియా కోసం చూస్తున్నావో ఆ మెస్సియాను నేనే. మెస్సియా అనగా శరీరధారైన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అబ్రాహాము ఎదురు చూసిన దేవుడు, ఇస్సాకు ఎదురు చూసిన దేవుడు, యాకోబు ఎదురు చూసిన దేవుడు, మోషే ఎదురు చూసిన దేవుడు, యోసేపు ఎదురు చూసిన దేవుడు, దావీదు ఎదురు చూసిన దేవుడు, యెషయా ఎదురు చూసిన దేవుడు, యోబు ఎదురు చూసిన దేవుడు. ఆ మెస్సియా ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆ మాట సమరయ స్త్రీతో చెప్పిన వెంటనే కుండను పలగొట్టింది, తన గ్రామంలోకి వెళ్ళింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన మెస్సియా కాడా, వచ్చి చూడండి అన్నారు. అందరూ వచ్చారు, చూశారు. ఆ భావ్యత ఆయనను ఆరాధించడము ప్రారంభించారు. అందుకే ప్రభు ఏమన్నాడు, ఎక్కడైతే 2 లేక 3 నా నామమును ఆరాధిస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అది దేవుని ఆరాధన. యథార్థమైన హృదయముతోటి, యథార్థమైన ఆత్మతోటి, సత్యముతో నువ్వు ప్రభుని ఆరాధించాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు పోయి చూశారు, సమాధిలో లేడైనా. ఆయన ఎవరటైనా సజీవుడు. ఈ ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఆయన సజీవుడైన దేవుడైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధులలో లేడాయన, ఆయన అక్కడ లేడాయన. మరి ఇవన్నీ చేస్తే వ్యర్థమైన భక్తి కదా. ఇవన్నీ చేసి వాక్యానికి లోపడకపోతే నువ్వు ఎడిగిపోతావు. నువ్వు ఇక్కడ పేతురు ఏమంటాడైనా 8 మంది మాత్రమే నోహావు దినములో నీటి ద్వారా రక్షణ పొందుకున్నారంట వాళ్ళు. అవునా కదా? 8 మంది మాత్రమే నీటి ద్వారా రక్షించబడ్డారు. మరి ఈ లెక్కలో చూసుకుంటే ఐగుప్తు దేశంలోకి వెళ్ళి 20 లక్షల మంది బయటకు వచ్చారు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది పోయారు కానాను దేశానికి? ఎవరండి? యెహోషువ, కాలేబులు ఇద్దరే పోయిన వాళ్ళు. కొంతమంది బోర్డర్ బిలీవర్స్ ఉంటారు, సరిహద్దు విశ్వాసులు ఉంటారు. కాదేశు బర్నయ్య దగ్గర వాళ్ళ విశ్వాసం అంతా బట్టబయలైపోయింది. వాళ్ళు ఎప్పుడూ మోసే మీద సనుగుడే. దేవుని మీద కాదు వాళ్ళు సనిగింది. వాళ్ళు మోసే మీద సనిగారు. మోసే నీళ్ళు లేకపోతే మోసే నీళ్ళు లేవు, అన్నం లేకపోతే మోసే అన్నం లేదు, మాంసం లేకపోతే మోసే మాకు మాంసం లేదు, ఆలుగడ్డ అయితే మోసే మాకు ఆలుగడ్డలు లేవు. ఎప్పటి సనుడు ఆయన మీద. పాపం ఆయన కూడా బండతో మాట్లాడు మోసే అని దేవుడు చెప్తే వీళ్ళ సనుగుడును బట్టి, వీళ్ళ గునుగుడును బట్టి ఆయన పెద్దలతో కాని మాట మాట్లాడి రెండోసారి బండను కొట్టిండు ఆయన. అప్పుడు దేవుడు అన్నాడు, వెంటనే వచ్చి నువ్వు ప్రత్యక్ష గుడారం దగ్గర కొట్టాడు. కొట్టిన వెంటనే నీళ్ళు వచ్చినాయి. కానీ మోసేని పిలిచాడు, నా ప్రజల ముందు నువ్వు నన్ను గౌరవించలేదు కాబట్టి నువ్వు కనులతో చూస్తావే తప్ప ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నువ్వు వెళ్ళవన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప భక్తుడు మోసే. దేవుడు మాట్లాడు బండతో అన్నాడు. ఆయన మొదటిసారి కొట్టాడు, నీళ్ళు వచ్చినాయి. రెండోసారి మాట్లాడమన్నాడు, కానీ రెండోసారి కూడా కొట్టాడు. ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తు అయినది. ఆయన మానవుల పాపాల నిమిత్తము, అతిక్రమాల నిమిత్తము, దోషాల నిమిత్తము, శాపాల నిమిత్తము ఒకేసారి కొట్టబడ్డాడు. ఆయన రెండోసారి సిలువేయబడలేదు. కానీ ఈరోజు క్రైస్తవులు ప్రతి సంవత్సరం ఆయన సిలువెత్తున్నారు సమాధులలో. మళ్ళీ ప్రతి సంవత్సరం సిలువలు తీసుకొచ్చి చర్చిలలో పెట్టుకుంటాను. మరి ఇదైతే బైబిల్లో ఏ క్రైస్తవుడు చేయలేదు. నాకు సత్యం తెలుసు కానీ ఇంతవరకు ఎన్నడూ చేయలేదు. ఇక మీరు కూడా చెయ్యం. మేము ఒక మాటలో చెప్పాలంటే పురాతన కాలంలో రోమా దేశస్తులు ఎలాంటి ఆత్మను కలిగి ఉన్నారో అదే ఆత్మ ఇప్పుడు క్రైస్తవులను వెంబడిస్తున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్టియానిటీ అనే ముసుగు గంతే. ఇగో సత్యం కోసం వారు నిలబడి సత్యాన్ని ఉన్నట్టుగా ప్రకటిస్తే వాళ్ళని చంపడము, వాళ్ళని తిట్టడము, వాళ్ళని దూషించడం, వాళ్ళ దగ్గర ప్రజలు పోకపోవడం. అసలు సాతానుగాడే రానియాడు అక్కడికి. అవునా కదా? దయ్యమే రానేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అక్కడికి పోతే సత్యం తెలుస్తాయి నీకు. వాక్యములో ఉన్న ఆ సారాంశంతో నీకు తెలుస్తాయి నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఏమవుతుంది? ఈ విధంగా వ్యతిరేకత వస్తుంది. ఆ కాలంలో బ్రదర్ బ్రానమ్ను కూడా ఏం చేశారండి? అందరూ వ్యతిరేకించేశారు ఆయన. తెలుసా అండి? ఉన్నట్టుగా వాక్యం చెప్తే ఆయన కంటే ముందు యేసుప్రభుని వ్యతిరేకించలేదా? అసలు యేసుప్రభుని రోమిలా సిలువేసింది? ఎవరండి సిలువేసింది? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తన సొంత జనాంగమే ఆయనను పట్టించారు.
ఇంకా చెప్పాలంటే ఆయనతో కూర్చున్నవాడు, ఆయనతో భోజనం చేసినవాడు, ఆయనతో కలిసి నడిచినవాడు ఇస్కారియోతు యూదా, వీడే ఆయనను పట్టించాడు. పోయిన యాజకులతోటి లేవీలతోటి శాస్త్రులు మాట్లాడుకున్నాడు, ఆయనను బట్టి ఉత్తగా పట్టిస్తాను అండి ఆయన. నేను నాకేమన్నా వద్దా, కావాలవుద్దా నాకు, ఎంత కావాలా బాబు అంటే 30 వెండి నాణాలు ఇవ్వండి, పొలం కొనుక్కుంటాను, నేను పొలం లేదు నాకు, మంచిగా వ్యవసాయం చేసుకొని బతుకుతాను అన్నాడు. సరే ఇచ్చేశారు 30 వెండి నాణాలు. నేను గెసమైన తోటలో ఉంటాడు ఆయన, నేను పోయి ఎవరినైతే ముద్దు మెడ కౌలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకుంటానో ఆయనే నజరేయుడైన యేసు, ఆయనను పట్టేసుకున్నాను. ఇంతకుముందు చెప్పాను కదా, నజరేయుడైన యేసు అని ఎవరు అన్నప్పుడు ఆయన ప్రభావం వెళ్ళని వాళ్ళు పడిపోయారు. వాళ్ళు లేఖనం నెరవేరినట్టుగా ఇస్కారియోతు యూదా వెళ్ళి ఆయనను కౌగిలించుకొని ఆయన మెడ ముద్దు పెట్టుకున్న తర్వాత వాళ్ళు వచ్చి పట్టుకుంటే ప్రభావము తాకలేదు, ఎందుకంటే లేఖనం నెరవేర్పు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, దేవుని నామానికి మేమే కలుగును గాక. ఇక పోయారు ఆ కైసరు, చతుర్దాత కైసరు, ఈయన మరణానికి సంబంధించిన నేరమే లేదండి ఈయన దగ్గర అని అన్నాను. లేదు, సిలువేయాలి సిలువేయాలి సిలువేయండి. సరే జన్మదినం నాడు ఏ రోజు ఒక జన్మదినం ఏంటిది, బర్త్డే, అవునా కదా, అంతేనండి. బర్త్డే రోజు ఏమైపోయింది, ఇప్పుడు బర్త్డేలు చేసుకుంటారు, పెద్ద పెద్ద 60 సంవత్సరాలు అయితే బర్త్డే చేస్తాడు వాడు. విచిత్రం అనిపిస్తాయి నాకు. ఇంకా క్రైస్తవులు షష్ఠి పూర్తి కూడా చేసుకుంటారు 60 సంవత్సరాలు అయితే. ఇది ఎక్కడి ఆచారం నాయన, షష్ఠి పూర్తి అనేది క్రైస్తవులే కాదు, అది క్రైస్తవులేదు కాదు, అది చేసుకుంటారు, అది చాలా గ్రాండ్గా చేస్తారు. అది అన్ని దయ్యం యొక్క ఆచారాలు ఇవన్నీ. బైబిల్ వాక్యం కాదు ఇది. కాబట్టి ఒక వ్యక్తిని వదిలిపెట్టడము ఆనవాయితీ అక్కడ. వాళ్ళు ఏమన్నారు, బరబ్బానే కావాలన్నా యేసు కావాలన్నా మీకు అన్నారు. వాళ్ళంతా ఏమన్నా బరబ్బానే కావాలి, బరబ్బానే కావాలి. ఎవడు బరబ్బా? బందిపోటు దొంగ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసేను కోరుకోలేవారు. ఈరోజు మంచి చెప్పే పాస్టర్లు, మంచి చెప్పే క్రైస్తవులు కాదు ఈరోజు కావాల్సిన ప్రజలకు. అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి దోసుకున్నట్టు వెళ్ళే కావాలి. ఈ అబద్ధాలు చెప్పాడు, మోసం చెప్పాడు, ఎట్లా మాట్లాడతాడు, చాలా స్మూత్ లాంగ్వేజ్ ఉంటుంది వాడికి. సిస్టర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం సిస్టర్, దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు సిస్టర్. ఓ సిస్టర్, మీరు ఎంత చక్కని వాళ్ళండి, మీరు మీ ఇల్లు చూడు కలకలలు ఆడుతూ ఉన్నది మీ ఇల్లు. ప్రేజ్ చేస్తా సిస్టర్ పొంగిపోతుంది ఆకాశానికి. బ్రదర్ కూడా ఆకాశానికి పొంగిపోతుంది. అబ్బా మీరు ఎంత, మీ ఇల్లు చూస్తేనే దేవుని వెలుగు కనబడింది బ్రదర్ మీ ఇంట్లో అంటాడు. నాతో వచ్చిన ఒక బ్రదరే హైదరాబాద్, ఆ బ్రదర్ని పట్టుకొని పోతే చూసాను, ఇంట్లో వెంటనే అడుగుపెట్టిన సిస్టర్ ప్రైజ్ ది లార్డ్, బా వీళ్ళు చూస్తే దేవుని వెలుగు కనబడుతుంది అంటాను. నన్ను పక్క పెట్టి ఆయనతో మాట్లాడుతాను వాళ్ళు, నేను పట్టుకపోయాను. మరి నేను అంటేనే కదా, నేను చాలాసార్లు పోయినా వాళ్ళ ఇంటి పోయి ప్రార్థన చేశాను. నేను దేవుని వెలుగు మీ ఇంట్లో కనబడింది బ్రదర్ అని నేను ఇప్పుడలే, నేను కథం నన్ను కట్ చేసి ఆయన ఇంటికి తీసుకొని ప్రార్థన చేసుకుంటాను ఇప్పటికి కూడా, స్టిల్ ఈరోజు కూడా. ఎందుకని నేను చెప్పలే కదా, మీ ముఖం చూసి అబ్బా దేవుని వెలుగు కనబడుతుంది సిస్టర్ అంటాడు ఆయన. ఓరు నాయన, ఇది ఎక్కడికి ప్రైజింగ్ రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కావాలి, ఇలాంటి వాళ్ళు కావాలి క్రైస్తవులకు ఎవరు కావాలి, ఇలాంటి వాళ్ళు కావాలి. స్టీఫెన్ అన్నకి అట్లాంటి మాటలు రావాయా, మరి వస్తాయా? రావు. ఎక్కడ ఎవ్వని ఏ వ్యక్తిని ప్రేజ్ చేయను నేను చేసినా నమ్మరు వాళ్ళు. అబ్బో ఈయన ఇప్పుడు ప్రేజ్ చేస్తానంటే ఏదో ఉన్నది రోహన్ అనుకుంటారు వాళ్ళు. ఎవరిని ప్రేజ్ చేయాలి మనము? యేసయ్యను స్తుతించాలి. ఎగ్జాల్ట్ హిమ్, వీ షుడ్ ఎగ్జాల్ట్ హిమ్. ఆయనను గణపరచాలి మనం, ఆయన పొగడబడాలి. యేసయ్య ఆయన నామం మహిమపరచబడాలి, ఆయన నామం కీర్తించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు చాలా ఇష్టపడతారు వాళ్ళని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే బైబిల్ ఏం చెప్తుంది, సామెతలో ఏం చెప్పిండు తెలుసా అండి? ఏం చెప్పిండు? పగవాడట లెక్కలేని ముద్దులు పెడతాడు వాడు. అవునా కదా? ఏం చేస్తాడు వాడు? లెక్కలేని ముద్దులు పెడతాడు. కానీ స్నేహితుడు ఏం చేస్తాడు? మేలు కోరి గాయంను రేపుతాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు నీకు, కానీ స్నేహితుడు మేలు కోరి గాయం రేపితే ఇక వీళ్ళు ముఖాలు మాడిపోతాయి వాళ్ళకి. యేసయ్య అలాగేశాడు, ఆయన చేసింది అదే. మీ ఆచారాలు తప్పండి, మీ పద్ధతులు తప్పండి, మీ పితరుల పారంపర్య ఆచారాలను మీరు పాటించకండి. దేవుని యొక్క వాక్యములోకి రండి, సత్యాన్ని తెలుసుకోండి. మీరు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నా వాక్యంలో నిలబడండి. మీరు నేను వాక్యమై ఉన్నాను. నేను మాట్లాడుతున్న మాటలు నావి కావు, తండ్రి నా నుండి నాలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నేను చేసే క్రియలు నావి కావు, తండ్రి నా యందు నుండి ఈ క్రియలు చేస్తున్నాడు ఆయన. నేను తండ్రి యొద్దకెళ్ళే మీ యొద్దకు వచ్చాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరలా నేను తండ్రి యొద్దకే ఎక్కి వెళతాను నేను. ఎవరైనా నమ్మిలా ఆయనను? చివరికి పేతురు ఒక్కడు వెనుబడించుకుంటూ పోయాడు. ఆయన కూడా భయపడి బయటకు వచ్చేసిండు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన నిజమైన క్రైస్తవుడు. ప్రవక్త అన్నాడు, దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యమును ఉన్నట్టుగా బోధించేవాడు ఏకాకిగా ఉంటాడు. అతని దగ్గరికి ఎవరు వచ్చి ముచ్చాలు పెట్టారు, ఎందుకంటే తీయని మాటలు రావు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు అక్కడ. యేసయ్య ఒక్కడే ఉన్నాడు. బందిపోటు దొంగను కావాలన్నారు బరబ్బాను. ఈరోజు క్రైస్తవులు కూడా అదే చేస్తున్నారు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు ప్రజలకు కూడా అదే కావాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. సో బర్త్డే రోజు యేసు ప్రభును సిలువకు పంపించేశారు. ఎవరు కోరుకున్నారు? యూదులు కోరుకున్నారు, ఇశ్రాయేలీయులు కోరుకున్నారు. మాకు బరబ్బా కావాలి, మాకు వాడు బందిపోటు దొంగవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ యేసయ్యను కోరుకోలేవారు. ఇవన్నీ చేయాలి బ్రదర్ అంటే మస్తు మంది వస్తారు. ఇవన్నీ పాటించాలా మనం అంటే? స్తోత్రం. హల్లెలూయా. మేము ఎవరిని బలవంతంగా ఏ ఆభరణాలు తీయమని చెప్పాం, మేము తీపించాం కూడా. అది మా డ్యూటీ కాదు, అది ఎవరి పని? అది పరిశుద్ధాత్మ దేవుంది. నువ్వు వాక్యము చదువు, వాక్యంలో ఉన్న దేవునికి ప్రార్థించు. నువ్వు దేవుని బిడ్డవైతే, అనగా జగత్తు పునాది వేయబడక మునుపు యేసు క్రీస్తులో నీ పేరు గనక ఉంటే, యేసు క్రీస్తులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి ఆయన వాక్యానికి లోబడే విధంగా నిన్ను ట్రైనప్ చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే తప్ప ఏ మానవుడు ఏ మానవుని మార్చలేడు. ఏ మానవుడు ఏ మానవుని మార్మన్స్ ఇవ్వలేడు. ఏ మానవుడు ఏ వ్యక్తిని పరిశుద్ధుని చేయలేడు. మనిషిని, ఒక పాపిని మార్చే పని పరిశుద్ధాత్మ దేవుంది. ఒక చెడ్డవాణ్ణి మంచివాణిగా మార్చే పని పరిశుద్ధాత్మ దేవుంది. ఈ కాల వర్తమానంలోకి ప్రజలను నడిపించి వర్తమానానికి లోబడి జీవింపజేసే పని పరిశుద్ధాత్మ దేవుంది. వర్తమానానికి లోబడతలేడు అని అంటే, వర్తమానం లోబడి జీవించడం లేదా వ్యక్తి అని అంటే సింపల్ గుర్తుపెట్టుకోవాలి, అతనిలోనే దెయ్యమే, దురాత్మనే, పరిశుద్ధాత్ముడు కాదు. ఎందుకంటే వాక్యము ఎప్పుడు వాక్యం వద్దకే నడిపిస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీ జీవితాన్ని ఈ వాక్యం వద్దకు తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మానవ సిద్ధాంతం దగ్గర పోతున్నావంటే నువ్వు మానవాత్మ కలిగి ఉన్నాను, పరిశుద్ధాత్మ కాదు. దయ్యాలు కూడా ప్రార్థన చేస్తాయి. యేసయ్య దగ్గరికి వచ్చి గెరాసంలో మోకలించి, అయ్యా మా సమయం రాకమునిపే మమ్మల్ని బంధించుకొచ్చావా అన్నాడు. భక్తులు ఆ దయ్యాలు యేసయ్యను ప్రార్థన చేయలేదు. యేసయ్యను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ కాలాన్ని ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అంటాడు, నీలో పరిశుద్ధాత్ముడు గనక ఉంటే నిన్ను వాక్యం వద్దకు మాత్రమే తీసుకొస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసు అన్నాడు, మీరు నా శిష్యులైతే నా వాక్యంలో మీరు నిల్చుంటారు. మీరు వాక్యంలో నువ్వు నిలుచుంటే వాక్యంలో ఉన్న సత్యమైన దేవుడు నిన్ను స్వతంత్రునిగా చేస్తాడు. నిన్ను ఎవరైనా సజీవుడు. ఒక మాట ఎబ్రీ పత్రిక 13:8 చదవండి. ఆ తర్వాత ఇంకొకరు ప్రకటన గ్రంథం 1:18. ఒకరు ఎబ్రీ 13:8. ఎబ్రీ అపోస్తలైన పౌలు. ఈ 2 లేఖనాలు చదువుకొని ముగించుకుందాం. దేవుని చిత్తమైతే సజీవుడు ఈజ్ అ లివింగ్ గాడ్ అనే అంశం మీద మాట్లాడదాం మనం. యేసుక్రీస్తు అపోస్తలైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ లేఖనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు
ఒక్కటే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, గమాలియేలు పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రమును అభ్యాసం చేసిన ఈ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఆయన ఒకే రీతిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మలాకి 3వ అధ్యాయము 7వ మలాకి 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మలాకి చెప్తున్నాడు, ప్రభువు యెహోవానైన నేను మార్పు లేని వాడను. యుగ యుగములకైనా ఒకటే రీతిగా ఉన్నాడు, మారలేదు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో భక్తుడు, చివరి భక్తుడు మలాకి అంటున్నాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడను. పౌలు ఏం మాట్లాడుతున్నాడు ఎబ్రీ పత్రికలో, యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. ఆ తర్వాత యేసయ్య చెప్పిన స్టేట్మెంట్, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ లేఖనం, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడనో మలాకి భక్తుడు చెప్తున్నాడు, ఇక్కడనేమో పౌలు భక్తుడు చెప్తున్నాడు. కానీ ప్రకటన గ్రంథములో స్టేట్మెంట్ ఎవరిస్తున్నాడుగా, పద్మాసు దీపములో పరవాసి ఉన్న యోహాను యొద్దకు మనుష్య కుమారునిగా వచ్చి యేసు ప్రభు మాట్లాడుతున్న మాట, మొదటివాడను కడపటివాడను జీవించువాడు, అనగా జీవించిన వాణ్ణి అంటలేడు, జీవించబోతున్న వాణ్ణి అంటలేడు ఆయన. కంటిన్యూ టెన్స్ ఆయన. జీవించువాడును మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడను. మరి ఈ సజీవుడైన వాణ్ణి మృతులలో ఎక్కడ వెతుకుతారండి? గుడ్ ఫ్రైడే రోజు తీసుకుపోయి సమాధి చేస్తారు, మళ్ళీ ఈస్టర్ నాడు పట్టుకొస్తారు ఆయన. ఒకేసారి మృతుడయ్యాడు, సమాధిని జయించి తిరిగి లేచాడు ఆయన. ఈరోజు ఆయన సజీవుడైన, ఈరోజు ఆయన పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉన్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి ఆయన? సజీవుడైన. ఈరోజు నువ్వు ఆరాధించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు, ఈరోజు మనం కలిగిన దేవుడు అనగా సజీవుడైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సజీవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన. ఆయన నిన్న నేడు నిరంతరం యుగ యుగంలోకైనా ఒకే రీతిగా ఉన్నాడు ఆయన. మారే దేవుడు కాదు, మార్పు లేని దేవుడు కాదు ఆయన. అందుకే వారు అక్కడ పోతే లేడు ఆయన. ఆ వ్యక్తులు అంటున్నారు, సజీవుడైన వాడిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు సమాధులలో పోయి వెతుకుతున్న క్రైస్తవులారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నాడు మిమ్మల్ని. దీనికి మేము హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యంలో దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆ దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన.